యామిని కోపంగా శ్రావ్య తీసుకొచ్చిన కవర్ని అక్కడే కుమ్మరిచ్చేసరికి అందులో పండ్లు, కుంకుమ, పట్టు వస్త్రాలు అన్నీ కనిపించడంతో కోపంతో ఊగిపోతుంది యామిని. ఏంటే ఆ మీరా అండ చూసుకొని రెచ్చిపోతున్నావా నువ్వు అని అంటూ శ్రావ్యని కొట్టడానికి చెయ్యెత్తుతుంది యామిని. కానీ ఆ చేయి శ్రావ్య చెంపని తగిలే లోపే అక్కడికి వచ్చిన మీరా యామిని చేయిని గట్టిగా పట్టుకుంటుంది. యామిని చేయిని విసిరి కొడుతుంది మీరా. అదే అహల్య కోపంగా చూస్తూ ఉంటుంది యామిని. ఎందుకొచ్చావే నువ్వేంటిక్కడ అని యామిని అంటూ ఉండగా, మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అతిథి కూడా మీరాపై విరుచుకుపడగా, నేను మాత్రమే రాలేదు, నాతో పాటు మహిళా సంఘాలను కూడా తీసుకొచ్చాను అంటూ మరోవైపు చూపించగా, అప్పుడే అక్కడ జరిగిన సీన్ అంతా మొబైల్స్లో రికార్డ్ చేస్తూ కొంతమంది మహిళా సంఘాల వాళ్ళు ముందుకొస్తారు. మహిళా సంఘాల వాళ్ళని చూసిన యామిని, అతిథి షాక్ అవ్వగా మీరాని కోపంగా చూస్తారు. మీరు చేసిందంతా ఇప్పుడు ఈ మొబైల్స్లో రికార్డ్ అయింది మేడం అని అంటూ ఉంటారు మహిళా సంఘాల వాళ్ళు. మీరా కూడా ఏమాత్రం తగ్గకుండా, మీరు ఇప్పుడు మీ కోడలిపై చేసిన దౌర్జన్యాన్ని, అరాచకాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అది పోలీసులకి అందజేయాలకుండా ఉండాలంటే మీరు మీ కోడలిపై ఇంకొకసారి ఇలా చెయ్యకూడదు. ఏ టైంలోనైనా ఎప్పుడైనా మీరు గనక మీ కోడలిపై అరాచకం సృష్టిస్తే ఆ మహిళా సంఘాల వాళ్ళు మీకు బుద్ధి చెప్తారు అని అంటుండగా, అవును అన్నట్టు కోపంగా చూస్తారు మహిళా సంఘాల వాళ్ళు. యామిని, అతిథి ఆ మాటలకి షాక్ అవుతారు. శ్రావ్య సంతోషపడుతుంది. ఈ దెబ్బతో శ్రావ్య సంసారం కుదిర పడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.